ఏపీ లిక్కర్ కేసు సెగా ఢిల్లీకి తగిలింది. ఏపీలో జగన్ హయాంలో జరిగిన 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ పై దేశం మొత్తం చర్చ జరగాలని టీడీపీ అంటోంది. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు పట్టుబడతామని చెబుతోంది. అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ అంశం పార్లమెంట్లో ప్రస్తావిస్తామని, లిక్కర్ కేసుపై పార్లమెంట్లో చర్చకు సిద్ధమంటోంది వైసీపీ. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఢిల్లీ వేదికగా టక్కర్కి సిద్ధమయ్యాయి టీడీపీ, వైసీపీ. ఇవాల్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతూ ఉండడంతో ఏపీ లిక్కర్ స్కామ్ పై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. జగన్ పాలనలో ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని గతంలోనే టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్ద కుంభకోణం ఏపీలో జరిగిందంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో టీడీపీ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు. లిక్కర్ కేసులో A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడంతో మళ్లీ ఈ అంశంపై పార్లమెంట్లో చర్చను లేవనెత్తుతామని టీడీపీ అంటుంది. ఇవాల్టి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ స్కామ్పై పార్లమెంట్లో చర్చ జరగాలని టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఏపీలో 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని, ఈ డబ్బు విదేశాలకు తరలిపోయిందని టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు అన్నారు. 3,000 కోట్లు 3,000 పైగా అయిన స్కామ్ గురించి తప్పకుండా దేశం మొత్తం కూడా మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఏదో ఒక మనిషికి సంబంధించి ఇద్దరు మనిషికి సంబంధించిందో కాదు. ఇది ట్యాక్స్ పేయర్స్ సంబంధించిన డబ్బులు ఇవన్నీ కూడా బయటికి తీసుకెళ్ళడం జరిగింది. పశుగ్రాసం పైనే 100 కోట్ల కంటే చిన్న స్కామ్, దాని గురించే పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. పార్లమెంట్ మొత్తం కూడా స్తంభించే పరిస్థితి ఆ రోజు వచ్చింది. 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తప్పకుండా దీని గురించి మాట్లాడారు. అయితే తప్పుడు కేసులో మిథున్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని అన్నారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని, పార్లమెంట్లో లిక్కర్ కేసుపై చర్చకు వైసీపీ సిద్ధమన్నారు ఎంపీ గురుమూర్తి. భయపెట్టి బెదిరించి వాళ్ళ ద్వారా సంతకాలు తీసుకొని పెట్టినట్టు ఏమీ చెల్లుబాటు కావు. దానికి ఖచ్చితంగా సరైనటువంటి సాక్ష్యాధారాలు ఉండాలి. అయినా లేని లిక్కర్ స్కామ్ని ఉందని వీళ్ళు మసిపూచి మారేడుకాయ చేస్తున్నారు. ఖచ్చితంగా మేము పార్లమెంట్లో డిబేట్కి మేము కూడా సిద్ధంగానే ఉంటాం. ఏపీ లిక్కర్ స్కామ్ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మద్యం కుంభకోణమని, ఈ కేసులో ఇప్పటి వరకు చిన్న తిమింగలాలు మాత్రమే బయటికి వచ్చాయి. అన్ని ఆధారాలతో త్వరలో అసలు తిమింగలం బయటపడుతుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో కాదు, ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ 3,000 కోట్ల రూపాయలు. పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి. ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. ఎవరెవరు దీంట్లో తిమింగళాలు ఉన్నాయి బయటకు వస్తున్నాయి. అసలు తిమింగళం కూడా అతి త్వరలో బయటికి రాబోతోంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ ఏపీ లిక్కర్ కేసుపై చర్చించేందుకు సిద్ధమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక అజెండాలతో పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చకు ఎంతవరకు అవకాశం ఉంటుందనేది చూడాలి.